హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ మనం చూడబోతున్నాము. అందులో రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒబిసిటీని తగ్గించే GLP-1 డ్రగ్స్ పైన కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒబిసిటీని తగ్గించే GLP-1 డ్రగ్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అవి ఏంటనేది డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామ్ మేజర్గా యూజ్ అయ్యేది దిస్ GLP-1 డ్రగ్ అండ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఈస్ ఒబిసిటీ. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒబిసిటీని ఒక క్రోనిక్ డిసీజ్గా రికగ్నైజ్ చేశారు. ఒక క్రోనిక్ డిసీజ్గా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేశారు. అండ్ ఇదేంటి అంటే దీని రిలేటెడ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వబోతుంది. అండ్ దిస్ క్రోనిక్ ఇది ఎందుకు మేజర్గా క్రోనిక్ అంటే దిస్ జెనెటిక్ అంటే వన్ జనరేషన్ నుంచి అనదర్ జనరేషన్కి ఒబిసిటీ పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దట్ జెనెటిక్ అంటే త్రూ ద జెనెటిక్స్ వల్ల కూడా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు ది అదర్ హెల్త్ కాంప్లికేషన్స్. ఒబిసిటీ రావటం వల్ల లైక్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది లివర్లో. అండ్ సో దట్ ఇట్ లీడ్స్ టు ది డయాబెటిక్ అండ్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దిస్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనకి హార్ట్ బ్రేక్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి సో దట్ ఇట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు ది అదర్ హెల్త్ కాంప్లికేషన్స్. సో దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒబిసిటీ రిలేటెడ్ గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గైడ్లైన్స్ ఏంటి అంటే ఈ మెడికేషన్ ఎవరు యూజ్ చేయొచ్చు అనే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే GLP-1 డ్రగ్ మెడికేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ది అడల్ట్స్ అనమాట. అడల్ట్స్ కూడా ఎవరికి అంటే అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ పెరిగి అంటే వెయిట్ రిలేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నారో వాళ్ళలో కూడా ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ 30 ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పింది. ఇది చిల్డ్రన్కి అప్లికేబుల్ కాదు, ప్రెజెంట్ చిల్డ్రన్కి అప్లికేబుల్ కాదు. ఓన్లీ ఇది ప్రెజెంట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే అడల్ట్స్కి మాత్రమే ఇవ్వాలి. అడల్ట్స్లో కూడా ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ 30 ఉందో వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకో విషయం ఏం చెప్పింది అంటే ఒబిసిటీని మీరు కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ మెడికేషన్ అనేది ఒక సొల్యూషన్ కాదు. దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకోవాలి. అంటే కాంప్రహెన్సివ్గా డైటరీ చేంజెస్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలని చెప్పింది అనమాట. మీరు ఎవరైతే ఈ యొక్క ఒబిసిటీ రిలేటెడ్ GLP-1 డ్రగ్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డైట్ కూడా మార్చుకోవాలని చెప్పారు. లైక్ డైట్ ఇంక్లూడ్స్ ఆల్ ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ యాజ్ రిక్వైర్డ్ క్వాంటిటీస్లో అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేది దే మేజర్ సజెస్టెడ్ అలాంగ్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అండ్ ఇది ఎవరికి అప్లికేబుల్ కాదు అంటే అడల్ట్స్ అయినప్పటికీ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి అప్లికేబుల్ కాదనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. అండ్ ఇది ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్లోనే తీసుకొస్తున్నారు అంటే ఇది ఒబిసిటీ అనేది యాజ్ వి సీయింగ్ దట్ ఇట్ ఇంక్రీజింగ్ డే బై డే, రోజుకి ఇది పెరిగిపోతుంది. అండ్ వరల్డ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఓన్లీ 10% పేషెంట్స్కి మాత్రమే ఈ ఒబిసిటీ రిలేటెడ్ మెడికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చాలా మందికి అవైలబుల్గా లేవు. అండ్ ఇది మేజర్గా చూసుకున్నట్లయితే ఇది కూడా డెవలప్డ్ కంట్రీస్కే ఉన్నాయి. లైక్ లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్కి అయితే అది కూడా యాక్సెస్ చాలా లిమిటెడ్ అనమాట. అందుకోసం అనేసి ఇది అందరికీ యాక్సెస్లోకి తీసుకురావాలి అనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని రిలేటెడ్ గైడ్లైన్స్ ఇచ్చింది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఒక పేషెంట్ని డీల్ చేయడానికి యాన్యువల్ కాస్ట్ ఎంత అంటే $10,000 into 100, నియర్లీ ఇప్పుడు $100 కదా, నియర్లీ ఇట్ డీల్స్ విత్ వన్ పేషెంట్కి 10 lakhs ఇండియన్ రూపీస్లో 10 lakhs ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని పెంచకుండా అందరికీ యాక్సెసిబుల్గా రావాలి అండ్ ఈ ఇన్ఈక్వాలిటీస్ని కూడా తగ్గించాలి అనేది చీపర్ వేలో ఈ GLP డ్రగ్స్ అవైలబిలిటీలోకి తీసుకురావాలనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేజర్ ఐడియా అనమాట. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఈ GLP డ్రగ్ అని అనుకుంటున్నాం కదా. GLP మీన్స్ గ్లూకాగన్ లైక్ పెప్టైడ్ అనమాట. అంటే ఇది ఏంటి అంటే
ఒక హార్మోన్ లాగా ఇది మిమిక్ చేసి ఈ హార్మోన్స్ బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తాయి అనమాట. అదేంటంటే యాపిటైట్ని తగ్గించడం, లైక్ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్గా ఉండటం స్టమక్ అంతా. నెక్స్ట్ స్లో గ్యాస్ట్రిక్ ఎంటింగ్ చేయటం. సో దట్ ఈ సిగ్నల్స్ ఎప్పుడైతే బ్రెయిన్కి వెళ్ళాయో హంగర్ని ఆటోమేటిక్గా తగ్గించేసి, సో దట్ మనసులో ఎలా ఫీల్ అవుతామంటే తక్కువ తినాలని ఫీల్ అవుతామంట. సో దట్ ఆ విధంగా ఉన్న లైక్ ఇది ఏం చేస్తుంది అంటే తక్కువ తినటం వల్ల వెయిట్ లాస్ అనేది. సో దట్ దాంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ ఇవి చేయటం, డైటరీలో కూడా హెల్తీగా పెంచుకోవటం వల్ల సస్టైనబుల్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఇది హార్మోన్, ఇది బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది లైక్ ఫుల్నెస్ ఆఫ్ ది స్టమక్. సో దట్ మనకి ఏంటి అంటే ఆకలి అనేది తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఇట్ లీడ్స్ టు ది సస్టైనబుల్ వెయిట్ లాస్ అనమాట. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక పై డయాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ మోర్ దెన్ 74% ఎవరు సఫర్ అవుతున్నారు ఈ ఒబిసిటీతో అంటే అడల్ట్స్లో ఎక్కువగా ఈ ఒబిసిటీ ఉంది. నియర్లీ 25% ఎవరున్నారు అంటే చిల్డ్రన్ అండ్ అడల్సెంట్స్ ఓన్లీ ఇట్ హ్యాస్ ది 1% అనమాట. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఒబిసిటీ ఆర్ అడల్ట్స్. అండ్ నెక్స్ట్ మేజర్ కీ టేక్అవేస్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం వరల్డ్ వైజ్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒబిసిటీని డీల్ చేస్తూ ఫస్ట్ టైం ఒక జిఎల్పి డ్రగ్ గైడ్ లైన్స్ ఇవ్వటం. అండ్ నెక్స్ట్ ఇది ఏదైతే ప్రామిస్ చేసిందో అండ్ ఫస్ట్ టైం ఇట్ ఆల్సో అగ్రీస్ విత్ ఇట్ హ్యాస్ ది లిమిటెడ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతేనే ఇది మోర్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకు అర్జెంట్ నీడెడ్ యాక్షన్గా దీన్ని తీసుకుని వచ్చారంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది గ్లోబల్ హెల్త్ ఇన్ఈక్వాలిటీ బికాస్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ హ్యాస్ దిస్ యాక్సెస్ టు దిస్ జిఎల్పి డ్రగ్స్ అండ్ ఒబిసిటీ రిలేటెడ్ డ్రగ్స్. కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించి అందరికీ యాక్సెసిబుల్లోకి అండ్ కాస్ట్ని తగ్గించడానికి తీసుకొచ్చింది కాబట్టి సో దట్ ఇట్ హ్యాస్ ది ప్రామినెన్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ హ్యాపీ డే.